అయోధ్యకాండలో ముందు రాముడికి దశరథుడు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత ఆ పట్టాభిషేకం రాముడికి జరగలేదు, కానీ రాముని పాదుకలకి జరిగింది. రామునికి జరగని పట్టాభిషేకం ముందుగా రామ పాదుకలకి జరగడం వల్ల ఆ వంశమంతా తరించిందంటారు పెద్దలంతా. వేదాంత దేశికులు అనేటువంటి వారు ఆ రామ పాదుకలకి వైభవం ఎలా వచ్చిందండి అని అంటే చెప్తారు. భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం యదుపజ్ఞమశేషతః పృథివ్యాం ప్రథితో రాఘవ పాదుకా ప్రభావః. రామచంద్రమూర్తి యొక్క పాదుకల యొక్క ప్రభావం లోకంలో ఎలా తెలిసింది అనంటే, రామచంద్రమూర్తికి అనుంగు తమ్ముడైనటువంటి మహనీయుడు భరతుడు భక్తిభాజాం ప్రథమోదాహరణాయ, భక్తులైనటువంటి వాళ్ళలో ముందు ఎవరిని చెప్పాలి అనంటే భరతుని పేరే చెప్పాలి అనండి. భరతుని కంటే గొప్ప భక్తుడు ఇంకొకరు ప్రపంచంలో లేడు. కనుక తన అన్నగారి పాదుకలను నెత్తి మీద పెట్టుకున్నాడు. అంతేకాదు రాముని కంటే కూడా రామ పాదుకలు గొప్పవి అని లోకానికి చాటాడండి అని అంటారు. అంటే ముందు పట్టాభిషేకం వేటికి జరిగింది అని అంటే రాముడికి సంకల్పించినటువంటి పట్టాభిషేకం ముందు అదే ముహూర్తానికో ఆ తర్వాత ముహూర్తానికో ముందు పాదుకలకే జరిగింది. ఆ పాదుకా పట్టాభిషేకం అయిన తర్వాత అరణ్యకాండలోకి వెళ్ళాం. ఆ తర్వాత కిష్కింధాకాండలోకి వచ్చాం. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. సుగ్రీవ పట్టాభిషేకం అయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాం యుద్ధకాండలోకి. విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత యుద్ధకాండలోనే చివరికి రాగానే వరసగా రాముణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ పట్టాభిషేకం. రాముడి పాదాలని అంటిపెట్టుకుని ఉండేటువంటి పాదరక్షలకి మొట్టమొదటి పట్టాభిషేకం. రాముని పాదదాసుడైనటువంటి సుగ్రీవుడికి పట్టాభిషేకం. రామునికి మరొక పాదదాసుడైనటువంటి విభీషణుడికి పట్టాభిషేకం. తన్ను ఎవరైతే ఆశ్రయించారో ఆశ్రయించిన వాళ్ళందరికీ అంత పెద్ద స్థానాన్ని ఇచ్చాడు రాముడు. రాముని గొప్పతనం పెద్దలు చెప్తారు. రాముడు కష్టపడతాడేమో కానీ రాముణ్ణి ఆశ్రయించిన వాళ్ళందరినీ సుఖపెడతాడండి ఆయన. అది రాముడంటే. రాముడి వైభవాన్ని రామాయణం ద్వారా మనకు తెలిపారు వాల్మీకి మహర్షి. రాముడు కష్టపడచ్చు, పరిపాలించేవాడు కష్టపడతాడు, కానీ పరిపాలనను పొందుతున్నటువంటి ప్రజలు కష్టపడితే అది ప్రభువు తప్పు. అది రాముడు మనకి నేర్పించాడు. కనుకనే రాముడికి పట్టాభిషేకం మనం చేస్తాం. రామచంద్రమూర్తిని ఆశ్రయించిన వాళ్ళందరికీ అందలాన్ని ఎక్కించాడు. కాళ్ళకి కొడుకునే చెప్పుల్ని కూడా పట్టాభిషేకం సింహాసనం మీద ఎక్కించాడు రామచంద్రమూర్తి. ముందు వాళ్ళందరికీ అయిన తర్వాత చివరికి తను పట్టాభిషేకం చేసుకున్నాడు. అది రాముడి యొక్క గొప్పతనం అంటే, రాముడి శీలం అంటే అది. అందుకనే రామావతారాన్ని గురించి పెద్దలు చెప్తారు. రాముడు గొప్ప సౌశీల్యం గలవాడండి. ఎంతో గొప్పవాడైనా తనకంటే చిన్నవాళ్లతో కూడా కలిసిమెలిసి ఉంటాడు ఆయన. అంత గొప్పవాడు రాముడు. తను ఆశ్రయించిన వాళ్ళందరినీ చాలా గొప్పవాళ్ళని చేస్తాడు అని అంటారు. రామదాసు గారు అంటారు, ఒక కోటిని దేవుణ్ణి చేశాడు కదా మా రాముడు. ఒక కోటికి శక్యమా అసుర కోటుల గెలవను. మామూలు కోటిది, ఆ కోటి ఎంతమంది రాక్షసుల్ని చంపింది. అంత శక్తి దానికి వచ్చిందంటే అది రాముడి యొక్క మా సీత పతివ్రత మహిమ సేవకు భాగ్యం. ఆ సీతాదేవి పతివ్రత మాహాత్మ్యమును రాముని సేవ హనుమంతుడు చేశాడు కనుక అంత గొప్పవాడయ్యాడు. కానీ లేకపోతే హనుమంతుడికి ఆ గొప్పతనం ఎక్కడిదండి అని అంటారు రామదాసు గారు. కనుక రాముని పట్టాభిషేకానికి ఉండేటువంటి విలువ ఎంత గొప్పది అనంటే, కళ్యాణం కంటే కూడా 1,000,000 రెట్ల అధికమైనటువంటి పుణ్యఫలాన్ని ఈ పట్టాభిషేకం ప్రసాదిస్తుంది. కనుక ఈ పట్టాభిషేకాన్ని మనమంతా కూడా ఈరోజు దర్శిస్తున్నటువంటి మనమంతా భాగ్యశాలులం. వెంటనే ఇప్పుడు వరసగా ఇక్కడ ఉండేటువంటి ఈ కలశాల్లో వాటిలో ఆవాహన చేసినటువంటి ఆ దేవతలందరినీ కూడా ఉద్వాసన చెప్పి వరుసగా ముందుగా పాదుకాది కిరీటాంతం స్వామికి ధరింపజేస్తారు. ఆ తర్వాత తీర్థ ప్రోక్షణ ఇవన్నీ జరుగుతుంది. వరుసగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆ కార్యక్రమం జరుగుతుంది.
పట్టాభిషేక సర్గపారాయణ జరిగింది. ఎప్పుడు కూడా మనం వైదికంగా జరిగేటువంటి కార్యంతో పాటుగా ఆ పట్టాభిషేకం వాల్మీకి మహర్షి రాసినటువంటి పట్టాభిషేక సర్గపారాయణ చేయడం కూడా సంప్రదాయం. ఆ పట్టాభిషేక సర్గపారాయణ జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా మనం దాంట్లో ఉండేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి శ్లోకాలను చెప్పుకుంటూ ఉచ్చారణ అనుచ్చారణ పూర్వకంగా మనం కూడా దాంట్లో అన్వయిస్తాం. ముందుగా ఈ దేవతా ఉద్వాసన జరిగి ఈ వరుసగా స్వామికి సమర్పించేటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తరస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః కైంకర్యరూపం సంకల్పిత మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆవాహిత దేవతాభ్యో నమః సకలోపచారాన్ సమర్పయామి. దేవతోద్వాసనం కరిష్యే. ఆవాహిత దేవతాభ్యో నమః దేభ్యో నమః దేవతాభ్యో నమః సకలోపచారాన్ సమర్పయామి. తదః త్రీణి వదేతి మంత్రేణ పాదుకా సమర్పణం జరుగుతున్నది. ఆ పాదుకలలో ఆదిశేషుడు ఉంటాడు. ఆ పాదుకలను అంతా కూడా సేవించండి. వెంకట స్వామిని దర్శింపజేస్తూ ఉన్నారు. అనర్ఘమాణిక్య విరాజమాన శ్రీ పాదుకాలంకృత శోభనాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో నమో రామ పదాంబుజాభ్యాం శ్రీరామచంద్రస్వామినే నమః. పాదుకే సమర్పయామి. తదః రాజదండం ఇది విశ్వక్సేనుడు దాంట్లో ఆవాహన చేయబడి ఉంటాడు. రాజదండం అంటే మనందరినీ పరిపాలించేటువంటి ఒక శక్తి కలిగిన వాడు భగవంతుడు అని సూచించేటువంటిది. అది స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. సామ్రాజ్య విధమంత్రేణ రాజదండం సమర్పయామి. ఓం సామ్రాజ్యం భోగం రాజ్యం వైరాజ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రాజదండం సమర్పయామి. తతః హిరణ్యవర్ణేజ మంత్రేణ రాజముద్రికాం సమర్పయేత్. ఈ రాజముద్రిక హనుమంతుడు దాన్ని శిరస్సును ధరించి సముద్రాన్ని దాటాడు. సముద్రాన్ని దాటేటువంటి శక్తి హనుమంతుడికి లభించిందన్నా, అక్కడ లంకానగరంలో ఉండేటువంటి రాక్షసుల్ని సంహరించేటువంటి శక్తి హనుమంతుడికి వచ్చిందన్నా, అది రామచంద్రమూర్తి యొక్క ముద్రికను తన శిరస్సును దాల్చడం వల్ల అంటారు. అది ఉంగరం, రామచంద్రమూర్తి పేరు కలిగి ఉండేటువంటి ఉంగరం. రామనామాంకితం అంగుళీయకం అంటారు వాల్మీకి మహర్షి. ఆ రామనామం కలిగినటువంటి ఆ అంగుళీయకాన్ని అందరూ దర్శించండి, సేవించండి. ఓం హిరణ్యవర్ణాం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రాజముద్రికాం సమర్పయామి. తదః హారద్వయం. కృష్ణగా నిన్న సమర్పించిందే రామదాసు గారు చింతాకు పథకం, పచ్చల పథకం ఇవన్నీ కూడా స్వామికి సేవించారు. నిన్న కళ్యాణంలో సేవించలేనటువంటి వాళ్ళు ఈరోజు పట్టాభిషేకంలో సేవించవచ్చు. ఇది పచ్చల పథకం అంటారు. భరతునికి చేయిస్తూ పచ్చల పథకము రామచంద్ర అనంటూ రామదాసు గారు అంటారు. అది పచ్చల పథకం. ఇది భరతుడి స్థానంలో అక్కడ శంఖం ఉన్నది కనుక రామచంద్రమూర్తికే దాన్ని అలంకరిస్తారు ఈ పట్టాభిషేక సమయంలో కూడా. ఓం నీలాందే దేవీ జలనమః ప్రపద్యే సరసితరసే నమః. సోమశ్రయశ్రయం భువనస్య పత్ని వివస్వత
చింతాకు పథకం ఇది సీతమ్మ వారికి ధరింపజేస్తారు పట్టాభిషేక సమయంలో. నిన్న కళ్యాణంలోనూ ధరింపజేశారు. ఈ సీతమ్మ వారి కోసం రామదాసు గారు చేయించినటువంటి చింతాకు పథకం. దాన్ని ఇప్పుడు అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణస్వామికి ధరింపజేసేటువంటి దీన్ని రామమాడ అంటారు. ఇది రామలక్ష్మణులు ఇద్దరు మానీషా స్వప్నంలో కనిపించి రామదాసు గారు చెల్లించవలసినటువంటి 6 లక్షల డబ్బును 6 లక్షల బంగారు నాణ్యాల రూపంలో ఇచ్చారట. దాంట్లో ఒక నాణ్యం ఇది. దీనికి రామమాడ అని పేరు. ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి గుర్తు ఉండేటువంటి పథకం. దాన్ని లక్ష్మణస్వామికి ధరింపజేస్తారు. మంత్రేణ చామరద్వయం సమర్పయామి. చామరములు కూడా రాజలాంఛనములు అంటారు. దాంట్లో గరుత్మంతుడు ఉంటారట. గరుత్మంతుడు తన రెక్కలతోనే స్వామికి చక్కగా వింజామరలు వీస్తుంటాడు. అలాంటి గరుత్మంతుడిని ఆవహించినటువంటి ఈ చామరములు రెండు కూడా రాజలాంఛనములుగా ఈ సందర్భంగా సమర్పిస్తూ ఉన్నారు. అనేటువంటిది రాజు యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని తెలిపేటువంటి ఒక దాన్ని గొడుగంటారు. ఏకఛత్రాధిపత్యంగా ఈ ప్రపంచాన్ని కాదు, ఈ సృష్టిని మొత్తాన్ని పరిపాలించడానికి గుర్తిది. రాముడు అనంటే అయోధ్య నగరానికి, ఈ భూమండలానికి మాత్రమే పరిపాలకుడు కాడు, ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి, సృష్టికి పరిపాలకుడు అని తెలిపేటువంటి ఛత్రం. ఆ ఛత్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఓం హిరణ్యగర్భగ్రే ఛత్రం సమర్పయామి. బ్రహ్మణే నమః. ఛత్రం సమర్పయామి. రాష్ట్రమవరుంధే రాష్ట్రమేవ భవత్యాత్మనే హోతుం రాష్ట్రం ఖడ్గాన్ని సమర్పిస్తున్నారు. ఖడ్గం చేసేటువంటిది ఛేదఖరస్థోణిత దిగ్ధారం తన్నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే అని అంటారు పెద్దలు. నడాదు రమ్మాళనేటువంటి మహనీయులు అలాంటి ఖడ్గాన్ని నందకము అని అంటారు. ఆ నందక సమర్పణం జరుగుతున్నది. ఖడ్గం సమర్పయామి. విష్ణోరరాగమసి విష్ణో
రాజఖడ్గం సమర్పయామి. రాజాధిరాజాయ ఇది మంత్రేణ రాజమకుట సమర్పణం కుర్యాది. కిరీటం, ఈ కిరీటంలో జగత్ సమ్రాట్ చక్రం అని దాన్ని ఆవాహనం చేశారు. సమ్రాట్గా ఆయన ఉంటారు. ఇది పట్టాభిషేక సమయంలోనే స్వామికి సమర్పించాలి అని పరమహంస పరివ్రాజకులు శ్రీదండి శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామి వారు ఒక ఆ సామ్రాజ్య పట్టాభిషేక సమయంలో సమర్పించినటువంటిది 2011లో సమర్పించారు. దాన్ని ఇప్పుడు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ప్రవశ్యదాహినే నమో భయం వై శ్రవణాయ గురుమహే సమేనామాయ మహ్యం రామేశ్వరో శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ రాజాధిరాజాయ ప్రవశ్యదాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం రామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ సమ్రాట్ కిరీటమని సమస్తమైనటువంటి సృష్టిని పరిపాలించేటువంటి భగవంతుడే ఆయన. ఎవరికైనా ఒక పరిపాలించేటువంటి శక్తి ఏర్పడింది అనంటే అది కొంచెం కావచ్చు, ఎక్కువ కావచ్చు. కొంతమంది తమ ఇంట్లో భార్యా బిడ్డల్ని మాత్రమే పరిపాలిస్తుంటారు. కొంతమంది ఆ ఊరిని పరిపాలిస్తారు. కొంతమంది దేశాన్ని పరిపాలిస్తారు. కొంతమంది ప్రపంచాన్ని పరిపాలిస్తారు. ఆ పరిపాలనా శక్తి వచ్చిందంటేనే అతనిలో విష్ణు శక్తి ఏర్పడిందని. నా విష్ణు పృథివీపతి అని. ఓం భద్రాచరణి దాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రణాదాయ రామచంద్రాయ మంగళం. बोलो रामचंद्र भगवान की जय. ఏ కొద్దిపాటి పరిపాలన శక్తి మనలో ఏర్పడింది అన్నా అది మనలో విష్ణువు యొక్క అంశం ఉంటే తప్ప మనకి ఒకరిని పరిపాలించేటువంటి శక్తి మనలో ఏర్పడదు. నా విష్ణు పృథివీపతి అని ఒకటి సూక్తి. విష్ణువు అయితేనే రాజుగా ఉండగలడు అని. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి అధవ్యోధాని బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి. బోలో రామచంద్ర భగవాన్ కీ. పృథివీపతి అని అంటే కేవలం ఈ భూమండలాన్ని పరిపాలించేవాడు అని అర్థం. రామచంద్రుడు కేవలం పృథివీపతి కాదు, సమస్త సృష్టికి అధిపతి అని రామదాసు గారు అన్నటువంటి మాట. నీ సహజంగు సాత్వికం నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు కమలాలయ నీ ప్రియురాలు నీదు సింహాసనమిద్ధరిత్రి గొడుగు ఆకాశము అచ్చులు చంద్రభాస్కరులు అంటారు. రామచంద్రమూర్తి సింహాసనం ఏమిటో తెలిసినా నీకు సింహాసనము ఈ ధరిత్రి. ఈ ధరిత్రి ఈ భూమండలమంతా రాముడికి సింహాసనమే. గొడుగు ఆకాశము ఆయన ఛత్రం ఏమిటి అనంటే అది ఆకాశమే ఆయనకు ఛత్రం, గొడుగ్గా ఉంది. ఆ
అక్షులు చంద్రభాస్కరులు. మనల్ని కంటికి రెప్పలా చూస్తున్నాడే ఆయన. రెండు కళ్ళు ఏమిటి అని అంటే ఒకటి చంద్రుడు, ఇంకొకడు సూర్యుడు. గురువు ఆకాశం అక్షులు చంద్రభాస్కరుల్ నీదు సింహాసనమిద్ధరిత్రి. గొడుగు ఆకాశము అక్షులు చంద్రభాస్కరుల్ నీదు నీ సుమతల్ప ఆదిపణి. ఆయన పవళించేటువంటి చక్కని పూలపాన్పు ఆదిశేషిస్త. కనుక నీవే సమస్తము గొల్చినట్టి, నీవే సమస్తమయ్యా ఈ సమస్తం అని అంటారు రామదాస్ గారు. కేవలం రామచంద్రమూర్తి దాశరథి మాత్రమే అయితే ఆయన గురించి ఇలా చెప్పక్కర్లా. ఆయన నారాయణుడు అయితేనే ఈ మాటలన్నీ చెప్పవలసి వస్తుంది. పద్మాసనుడు ఆత్మజుడు అన్నాడంటే పద్మాసనుడంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కుమారుడైతే బ్రహ్మదేవుడికి తండ్రి ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణుడే రామచంద్రమూర్తి. కమలాలయ నీ ప్రియురాలు. కమలాలయ అంటే లక్ష్మీదేవి. ఆయన ప్రియురాలు అంటే రామచంద్రమూర్తికి సీతమ్మ వారు భార్య కానీ లక్ష్మీదేవి కాదు కదా. కానీ ఆయన నారాయణుడైతేనే ఆమె కమలాలయ వాళ్ళు. ఆయన రాముడైతే ఆమె సీత అయింది. ఆయన నారాయణుడైతే ఆమె లక్ష్మిగా ఉంటుంది. కమలాలయ నీ ప్రియురాలు నీదు సింహాసనమిద్ధరిత్రి. గొడుగాకసము అక్షులు చంద్రభాస్కరుల్ నీ సుమతల్పమాదిపణి నీవే సమస్తము గొల్చినట్టి నీ దాసుల భాగ్యమెట్టిదయ. దాశరథి కరుణాపయోనిధి అంటారు రామదాసు గారు. అలాంటి రామచంద్రమూర్తికి ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్రుడు, అయోధ్యానగర పరిపాలకుడు కాడు ఆయన. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తికి పాదాది కిరీటాంత సమర్పణమైంది. ఇప్పుడు ఆయనకి పట్టాభిషేక ఘడియలు సమీపించినాయి. కలశ తీర్థములన్నీ కూడా ఇక్కడ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు వీళ్ళంతా కూడా చేరి ఉన్నారు ఇక్కడ పైన. ఆ మహర్షులందరూ కలిసి ప్రసన్నేన సుగంధినా సవిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని వసూలు అష్టవసూలైనటువంటి వాళ్ళు ఇంద్రుడికి ఎలాగైతే స్వర్గలోకంలో అభిషేకం చేశారో అలా ఇక్కడ ఉండేటువంటి ఈ మహర్షులంతా కూడా, ఇక్కడ కొంతమంది మహర్షులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళే మహర్షులు. ఒకళ్ళు హరికస గోత్రానికి చెందిన వాళ్ళు, కొంతమంది కౌశిక గోత్రానికి చెందిన వాళ్ళు, కొంతమంది ఆత్రేయ గోత్రానికి చెందిన వాళ్ళు, కొంతమంది భారద్వాజ గోత్రానికి చెందిన వాళ్ళు. ఇక్కడ ఉండేటువంటి అర్చకులంతా కూడా రామదాసు గారు అప్పటి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ గోత్రాల వాళ్ళు. వాళ్ళే ఇక్కడ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు 8 మంది కూడా వాళ్ళు ఇక్కడ అభిషేకం చేస్తారు. పట్టాభిషేకాన్ని మనమంతా కూడా శ్రద్ధగా తిలకిద్దాం. ఈ 8 కలశాలతోనూ 8 వైపులా చుట్టి వాళ్ళు ఉంటారు. 8 కలశాలతో పాటు 9వ కలశం ప్రధాన కలశంతో స్వామికి అభిషేకం జరుగుతుంది. శ్రద్ధగా ఆ అభిషేకాన్ని, పట్టాభిషేకాన్ని మనం దర్శిద్దాం. ఇప్పుడు మిత్రోసి వరుణోసి ఛత్రస్య యోనిరసి సుఖకామాసీరా దేవశ్చత్పాసమితుః ప్రసవే అర్యమణం బృహస్పతిం వందానాదయా రాజానం వరుణభక్తిమంగారభామహే విష్ణుం
ऋतुप्रभवे बाहुभ्याम् पुष्पहस्ता सरस्वती वाचो यन्तर्यन्त्रेणाग्ने साम्राज्येनाभिषिञ्चामीन्द्रस्य बृहस्पते साम्राज्येनाभिषिञ्चामि वसवस्ता पुरस्तादभिषिञ्चन्तु गायत्रेण छन्दसा रुद्रास्त्रा दक्षिणतोऽभिषिञ्चन्तु त्रैश्रुहेण छन्दसा आदित्यास्त्रा पश्चादभिषिञ्चन्तु गायत्रेण छन्दसा इत्येत्वा देवा उत्तरतोऽभिषिञ्चन्तामिष्टुहेण छन्दसा बृहस्पतिस्वपरिष्टादभिषिञ्चन्तु कान्तेन छन्दसा ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवम् विश्वमिदं जगत् ध्रुवाः पर्वतादिमे ध्रुवो राजा दिशामयम् यहेवेधिनाव्यधिष्ठाः पर्वत इवाविधादलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठ यः राष्ट्रमधारय अभिदक्षवकन्यतः अधरे सन्तु शत्रवः इन्द्र इव वृक्षः तिष्ठ अपः क्षेत्राणि सञ्जयन्नो इन्द्रेण मधेधरतु ध्रुवम् ध्रुवेण हविषा तस्मै देव अधिब्रुवन् अयम् च ब्रह्मणस्पतिः ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवम् विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् यहे ध्रुवाम्यधिष्ठाः पर्वत इवाविशाचैः इन्द्रैवेह ध्रुवस्तिष्ठा यः समुधारय अभिदक्षव्रण्यतः अधरे सन्तु शत्रवः इन्द्रयोर्कः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन्नो इन्द्रेण मधेधरतु ध्रुवम् ध्रुवेण हविषा तस्मै देवा अभिब्रुवन् अयम् च ब्रह्मणस्पतिः ध्रुवस्य राजावयो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवम् इन्द्रस्य भक्ताभिषेक मुहूर्तस्तु मुहूर्तोऽस्ति భక్తులంతా కూడా కూర్చోండి. నిల్చున్నటువంటి భక్తులంతా కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒక పావు గంట ఇంకా ఉంది, ఇంకా కార్యక్రమం ఉందమ్మా. అందరూ కూడా సెక్టార్లో కూర్చొని అందరూ కూర్చోవాలి దయచేసి. కార్యక్రమం అవలేదు ఇంకా, అసలైన ఘట్టం ఇప్పుడే ప్రారంభం. చక్కగా కూర్చుని మీ వెనకాల వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి. చక్కగా అందరూ కూడా కూర్చోవాలి. అందరూ కూడా చెప్పండి. పట్టాభిషేకంలో రామ పట్టాభిషేక సమయంలో ఏం జరిగిందో అది వాల్మీకి ఉన్నారు, అంతా కూడా చెప్పండి. తతః సప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ. చక్కగా
కూర్చుని చెప్పాల్సిన మంత్రం అందరూ కూర్చుని చెప్పండి. రామం రామం రత్నమయే రత్నమయే పీఠే పీఠే సహసీతం సహసీతం న్యవేశయత్ న్యవేశయత్ వసిష్ఠో వసిష్ఠో వామదేవశ్చ వామదేవశ్చ జాబాలిః జాబాలిః అథ అథ కాశ్యపః కాశ్యపః కాత్యాయనః కాత్యాయనః సుయజ్ఞశ్చ సుయజ్ఞశ్చ గౌతమో గౌతమో విజయస్తథా విజయస్తథా అభ్యసించన్ అభ్యసించన్ నరవ్యాఘ్రం నరవ్యాఘ్రం ప్రసన్నేన ప్రసన్నేన సుగంధినా సుగంధినా సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవో వసవో వాసవం వాసవం యథా యథా ఋత్విగ్భిః బ్రాహ్మణైః బ్రాహ్మణైః పూర్వం పూర్వం కన్యాభిః కన్యాభిః మంత్రిభిః మంత్రిభిః తథా తథా యోధైశ్చ యోధైశ్చ ఏవ ఏవ అభ్యసించన్ అభ్యసించన్ తే సంప్రహృష్టాః సంప్రహృష్టాః శనైగమైః శనైగమైః సర్వౌషధి సర్వౌషధి రసైః రసైః దివ్యైః దివ్యైః దేవతైః దేవతైః నభసి నభసి స్థితైః స్థితైః చతుర్భిః చతుర్భిః లోకపాలైశ్చ లోకపాలైశ్చ సర్వైః సర్వైః దేవైశ్చ దేవైశ్చ సంగతైః సంగతైః బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేణ మనుష్టం దీప్తతేజసం కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిః భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః ఇప్పుడు స్వామివారికి ఆనాడు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆ పట్టాభిషేక సమయంలో దేవతలు మహర్షులు రాజులు అంతా వచ్చారట. దేవేంద్రుడు ఒక ముత్యాలహారాన్ని వాయుదేవుడి ద్వారా పంపించాడు. ఆ ముత్యాలహారాన్ని రామచంద్రుడికి వాయుదేవుడు సమర్పిస్తే తన మెడలో వాయుదేవుడు వేసినటువంటి ఆ ముత్యాలహారాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేశాడు. సీతమ్మ వారు రాముడు తన మెడలో వేసినటువంటి ముత్యాలహారాన్ని తన కంఠంలో నుంచి తీసి రాముడి వైపు ఒకసారి చూసింది. చూడగానే రాముట చూపులతోనే ఎదుటి వాళ్ళు మనస్సుల్ని గ్రహించేస్తారు. వాళ్ళ మనసులో ఏముందో తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం. సీత మనస్సులో ఏముందో తెలుసు కనుక రాముడికి సీతతో అన్నట్ట, శ్రీరామచంద్ర స్వామినే పౌరుషం విక్రమో బుద్ధిః యస్మిన్నేతాని నిత్యశః ప్రదేహి శుభగేహారం యస్య తుష్టాసి భామిని అంటూ ఆమెతో అన్నట్ట. అంటే నీ మెడలో ఉండేటువంటి హారాన్ని ఎవరి దగ్గరైతే పౌరుషం విక్రమము బుద్ధి ఉందో అతనికి వేయమని. వెంటనే సీతమ్మ వారు రాముడు చెప్పగానే తాను తన చేతిలో పట్టుకున్నటువంటి హారాన్ని ఆంజనేయ స్వామి మెడలో వేసింది. అది ఇప్పుడు మనకి చూడండి, రాముల వారి మెడలో వేసినటువంటి హారం సీత మెడలోకి వెళ్తోంది. ఓం హిరణ్యవర్ణాం
బోలో సీతామాతకు సీతమ్మ వారి మెడలోని హారం ఇప్పుడు హనుమంతుల వారి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. ముందు రాముడు మెడలోని హారం సీత మెడలోకి, సీత మెడలోని హారం హనుమంతుడి మెడలోకి చేరగానే హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభ చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల అంటారు వాల్మీకి మహర్షి. ఒకసారి ఈ శ్లోకాన్ని చెప్పండి. హనుమాన్ తేన హారేణ శుభే వానరర్షభః చంద్రాంశుజయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. చాలా మందికి ఒక కథ తెలుసు. ఏంటంటే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ హనుమంతుడి మెడలో దండ వేశారండి. ఆ దండ వేయగానే హనుమంతుల వారు మెడలోంచి తీసేసి కొరికి చూసి కింద పడేస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఎందుకయ్యా ఈ పని చేస్తున్నావు అని. అంటే హనుమంతుల వారు దీంట్లో ఎక్కడన్నా రాముడున్నాడా రామనామం ఉందా అని చూస్తున్నాను అన్నాడు అనే కథ ఒకటి పుట్టిటి పురాణంలాగా ప్రపంచంలో వ్యాప్తమై ఉంది. హనుమంతుడంటే ఎవరో తెలుసునా? జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతులలో గొప్పవాడు హనుమంతుడు అనంటే. నవవ్యాకరణ పండితుడు ఆయన. అంత గొప్ప మహాజ్ఞానికి ఎక్కడ రామనామం ఉందో ఎక్కడ రామనామం లేదో తెలియదా? ప్రపంచంలో వ్యాపించి లేదు, భగవంతుడు వ్యాపించి లేని చోటేది అది తెలీదా హనుమంతుడికి? పూసల్లో ఉందా లేదని వెతుక్కుంటాడా? వెతుక్కునే స్థితి. పూసల్లోనే కాదు, ఏవైతే కూడదో వాటిల్లో కూడా భగవంతుడిని చూడగలిగిన వాడు కదా హనుమంతుడంటే. ప్రపంచంలో ఇది మంచి చెడు అనేటువంటిది భగవంతుడికి లేదు. మంచిలోనూ ఆయన వ్యాపించుంటాడు, చెడులోనూ వ్యాపించుంటాడు కదా. ఈ మాత్రం జ్ఞానం హనుమంతుడికి లేదా? కనుకనే వాల్మీకి మహర్షి ఆ మాట చెప్పల. వాల్మీకి మహర్షి అంటున్నాడు, చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః శుశుభే తేన హారేణ హనుమాన్. హనుమంతుడు వెన్నెలతో కూడిన తెల్లమైనటువంటి మబ్బులన్నీ కూడా పచ్చమైనటువంటి కొండ చుట్టూ చేరితే ఆ పచ్చని కొండ ఎలాగైతే ఆహ్లాదకరంగా ఉంటుందో హనుమంతుడు ఒక పర్వతంలాగా పచ్చగా ఉంటే ఆయన మెడలో ఉండేటువంటి తెల్లని ముత్యాల హారం చుట్టూ ఉండేటువంటి మబ్బుల్లాగా ఉన్నాయని వర్ణించారు. ఆనందంగా హాయిగా హనుమంతుడు సీతారాములు గౌరవిస్తే ఆ గౌరవాన్ని పొందాడు. తన మెడలో ఆ హారాన్ని వేసుకొని ఆనందాన్ని పొందాడని వాల్మీకి మహర్షి చెప్తే దాంట్లో పూసల్లో రాముడున్నాడా అని చెప్తే అంత పిచ్చివాడు కాదు హనుమంతుడు. ఇది వాల్మీకి చెప్పినటువంటి మాట. ఆనాడు సీతారాముల యొక్క గౌరవాన్ని పొందినటువంటి మహనీయుడు హనుమంతుడు. అలాగా ఆ గౌరవం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత పట్టాభిషేకంలో జరిగినటువంటి కొన్ని శ్లోకాలను, పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యం ఎలా ఉంది అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది రాముడి యొక్క రాజ్యం. రాముడు పౌండరీకాశ్వమేధాభ్యాం అశ్వమేధాభ్యాం వాజపేయేన చ అసకృత్ అన్యైశ్చ వివిధైః యజ్ఞైః అయజత్ పార్థివర్షభః. రామచంద్రమూర్తి తన పరిపాలనా కాలంలో అనేకమైనటువంటి పౌండరీక యాగాలను, అశ్వమేధ యాగాలను, వాజపేయ యాగాలను, అనేకమైనటువంటి యాగాలను చేశాడు ఆయన. ఆ సమయంలో భరతునికి పట్టాభిషేకం చేశాడు. అలా జరిగిన తర్వాత ఆయన రాజ్యంలో
ముదితమేవ ఆసీత్ సర్వః ధర్మపరః అభవత్ రామమేవ అనుపశ్యంతః నాభ్యహింసన్ పరస్పరం ఆయన రాజ్యంలో సర్వం ముదితమేవాసీత్, ఎక్కడ చూసినా ఆనందమే, సర్వం ముదితమేవాసీత్. అంతేకాదు ఆయన రాజ్యంలో సర్వో ధర్మపరోభవత్, అందరూ ధర్మాన్ని అనుసరించారట. అంతేకాదు ఒకవేళ వాళ్ళ మనస్సుల్లో ఎక్కడైనా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయాద్వేషాలు ఉన్నప్పటికీ, మనుషులన్న తర్వాత ఉంటుంది కదా, ఉన్నప్పటికీ రామమేవాను పశ్యంతః, రామున్నే చూసి, అంటే మనం ఎక్కడైనా మనం కొట్టుకుంటే రాముడికి ఎక్కడ కష్టం కలుగుతుందో అని అందరూ ఎవరికి వాళ్ళు ఆనందంగా హాయిగా ఉండేవాళ్ళట. రాముడికి ఇది తెలియకుండా ఉండాలి అని అనుకుని హాయిగా ఉండేవాళ్ళట. అంటే ఆయన రాజ్యంలో అందరూ అంత ఆనందంగా ఉన్నారు అని అర్థం. నాభ్యహింసన్ పరస్పరం, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, అలా ఉన్నారట. ఆ రాజ్యం అలా ఉంది. ఆ తర్వాత నిత్యపుష్పాః నిత్యఫలాః సరవః గంధవిస్తృతాః కాలే వర్షీచ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః కాలంలో ఎప్పుడు పుష్పాలు పూస్తూ ఉండేవి, ఫలాలు వస్తుండేవి. కాలే వర్షీచ పర్జన్యః, సకాలంలో వర్షాలు కురిసేవి. ఈ శ్లోకాలు ఎందుకు చదవాలి అని అంటే మనకి ఇవన్నీ కావాలి కదా. రాముడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత మనకి ఇవన్నీ కావాలని కోరుకుంటాం కదా. అందుకని ఒకసారి మనం కూడా అంతా ఒకసారి అంటే రాముడికి అనుగ్రహం కలిగి సకాలంలో వర్షం వస్తుంది కనుక ఇది చెప్తున్నాం అన్నమాట. చెప్పిన తర్వాత ఆసన్ ప్రజాః ధర్మరతాః రామే చాసతి నానృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మ పరాయణాః. రాముని కాలంలో ప్రజలందరూ ధర్మరతులుగా ఉన్నారు, ఎవరు అబద్ధం చెప్పేవాళ్ళు కాదు, అందరూ మంచి లక్షణాలతో ఉన్నారు, అందరూ ధర్మపరాయణులై ఉన్నారు అని చెప్పారు. రామ ఇది ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ప్రజలంతా కూడా దేవతలను కూడా మర్చిపోయి రాముడి పేరే తలుచుకుంటూ ఉన్నారట. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖం ఉత్తమంచ కృత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాన్ భువి చ అర్థసిద్ధిం. ఎవరైతే రామాయణాన్ని వింటారో, రామకథను వీక్షిస్తారో, రాముడికి సంబంధించినటువంటి కైంకర్యాలను దర్శిస్తారో అలాంటి వారికి కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, వాళ్ళకి సుఖం, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ప్రాప్నోతి సర్వాం భువి, అన్ని ఈ లోకంలో అన్ని సిద్ధిని పొందుతారు వాళ్ళు అని అంటున్నారు. చెప్పిన తర్వాత చివరికి వాల్మీకి మహర్షి చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ, వాల్మీకి మహర్షి మనల్ని ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నారు. అదేమిటంటే ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధత. చెయ్యెత్తి చెప్పండి. బలం విష్ణోః ప్రవర్ధత. బలం విష్ణోః ప్రవర్ధత. బలం విష్ణోః ప్రవర్ధత.
కీర్తి సర్వత్రా వ్యాపించి ఉంటుంది అని మనకు వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాట. భక్త్యా రామస్య ఏచే మాం సంహితాం ఋషిణా కృతాం లేఖయంతి ఇహ చ నరాః తేషాం వాసః త్రివిష్టతే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే ఏకత్రింశత్ ఉత్తర శతతమః సర్గః తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిః మునిపుంగవం. జై బోలో రామచంద్ర భగవాన్ కీ జై. ఇప్పుడు మహోబల మఠం నుండి వచ్చినటువంటి శేషమాల మర్యాదను, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ మహోదయులు స్వామివారికి ఈ సందర్భంగా పట్టాభిషేక సందర్భంగా ఇస్తున్నటువంటి మర్యాదను స్వామివారికి ఆ గవర్నర్ దంపతుల హస్తముల మీదుగా సమర్పించబడుతుంది. దయచేసి ఎవరు లేవకండి, మిగతా వారంతా కూర్చోండి, ఇంకా కార్యక్రమం ఉంది. మీ అందరికీ కూడా పట్టాభిషేక తీర్థాలు ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. యస్యాభవద్భక్తజనార్తిహంతు పితృష్టమన్యేష్విచార్యతూర్ణం సంభేవదారస్తమనన్యలభ్యం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే అహోబలే దారుణశైలమధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవ సమయమునందు అహోబల లక్ష్మీ నరసింహ బహుమానం శ్రీమద్వేదనార్ఘ ప్రతిష్టాపనాచార్య పరమహంస వివ్రాటకాచార్య సర్వతంత్ర స్వతంత్రోపజ వేదాంతాచార్య శ్రీ భగవత్ రామానుజ సిద్ధాంత నిర్ధారణార్పలోమ శ్రీరంగరగావ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమర్పణం. అహోబిలే గారుడశైలమధ్యే కృతామజాన్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యాసమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే. రాష్ట్ర గవర్నర్ మహోదయులు పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి సమర్పించినటువంటి పట్టు వస్త్రములు. యువం వస్త్రాని వసావసాధే యువోరచ్ఛిద్రాముందవోహసర్గా అవాచర సమృతాని విశ్వా అర్దేన విశ్రావరుణాగ్రజేధే. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి మహాపట్టాభిషేకోత్సవ సమయమందు రాష్ట్ర గవర్నర్ దంపతులు స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రములు. జై శ్రీరామ్. సీతారామచంద్ర భగవానికి వేదాశీర్వచనం గుర్యాద్. బ్రహ్మయ
दैवेनं प्रणयति ब्राह्मणाभिषेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्मा श्रीरङ्गे देवता एव देवता प्रीणाति हर्याप्यानन्तरायाय सर्वस्तोमोऽतिरात्रमुत्तमः भवति सर्वस्याप्ये सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति नमो भवति नमो 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 भवति जायमानो जायमानो भवति नमो 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 भवति जायमानः नमो नमः नमः भवति जायमानो जायमानो भवति भवति जायमानो नामन्नां जायमानो भवति भवति जायमानो जायमानो नामन्नां जायमानो जायमानो केतुर्नां जायमानो जायमानो केतुः आयुरारोग्यमखण्डभूतिं साम्राज्यबुद्धिं सर्वेष्टसिद्धिं कल्याणबुद्धिं सुखबोधबुद्धिं भद्राद्रिरामो सुधास्वरामः वनमालिकदेशाङ्गेशङ्गेशत्तेजनन्दगे श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु सबलास्सन्देत भवन्तो महान्तो न गृह्णन्तु वेदोक्तं परिपूर्णमातुशम्भूयादिति भवन्तो महान्तो न गृह्णन्तु श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवोत्तमस्य भद्राचलश्रीसीता लक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिनः नवाह्निकध्वजारोहण तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि आह्निक चतुर्थ दिवसे करिष्यमाण पट्टाभिषेकोत्सवाख्ये कर्मणि मंत्रलोभे तंत्रलोभे क्रियालोभे द्रव्यलोभे श्रद्धालोभे सति यथा शास्त्रावतमिश्रुतं भोजादिति भवन्तो महान्तो न गृह्णन्तु सर्वेषां ब्राह्मणानां चातुर्वर्ण्यानां च जातिचोरदुर्भिक्ष अनावृष्टिराजबाधादि सर्वोपद्रवशान्तिरस्तु सर्वदेशदशाकाले श्रव्याहतपराक्रम रामानुजार्य दिव्याज्ञा अप्रस्थितानां समस्तभक्तजनानां सकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आजुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु పట్టాభిషేక తీర్థాన్ని హనుమంతుల వారికి ప్రోక్షించి తర్వాత మనందరికీ కూడా తీర్థం కలుగుతారు. అన్ని మీరుండేటువంటి మీ స్థానాలకు కూడా ఇక్కడి నుంచి స్వాములు వచ్చి ఆ కలశ తీర్థాన్ని మనందరి శిరస్సున ప్రోక్షిస్తారు. మీ స్థానాల్లోనే ఉండండి. ఆ తర్వాత స్వామివారికి ఆరగింపు జరుగుతుంది. ఆ నివేదన కాగానే హారతి ఉంటుంది. వరుసగా ఆ
హారతి అయిన తర్వాత కార్యక్రమం పూర్తయినట్లు. అంతా కూడా అంతవరకు ఓపిక పట్టండి. ఒక 5 నిమిషాల కార్యక్రమం ఉన్నది. ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. మీ దగ్గరికి స్వాములు వచ్చి తీర్థం చల్లుతారు. జై బోలో పవన సుత హనుమాన్ కీ జై. ఈరోజు జరిగినటువంటి మహాపట్టాభిషేక కార్యక్రమంలో ఆద్యంతము వేంచేసి ఉండి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మహాక్రతువును నిర్వహించినటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు పరమహంస హరివరాజకాచార్యులు శ్రీ 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 త్రిరండి అహోబల రామానుజీరు స్వామి వారు వారి మంగళాశాసనాలను మనకు అందజేస్తారు. అంతా కూడా శ్రద్ధగా విందాం. మీ స్థానాలకు తీర్థం వస్తున్నది. ఆ అభిషేక తీర్థాలను మీ శిరస్సున ప్రోక్షించడానికి స్వాములు వస్తున్నారు. శిరస్సు వంచి అభిషేక తీర్థాలను శిరస్సును ధరించండి. జై శ్రీమన్నారాయణ. బోల్ రాజా రామచంద్ర మహారాజ్ కి. ఇప్పుడే రాజయ్యాడు స్వామి, రాజాధిరాజు మన రామచంద్రుడు. ఒక్కసారి గొంతెత్తి 2 చేతులు ఎత్తి స్వామికి ఒక్కసారి నమస్కారం చేద్దాం. బోల్ రాజా రామచంద్ర మహారాజ్ కి. బంధువులరా, ఆ రోజు దశరథుడు రామునికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. సొంత తండ్రి చూసే అవకాశం లేదు. ఎంతమంది ఈరోజు చూసే అవకాశాన్ని కలిగించాడో భగవంతుడు. ఒక్కసారి 2 చేతులు ఎత్తి రాముడికి నమస్కారం పెట్టాలి. రామ, ఆ రోజు దశరథుడు నిన్ను రాజుగా చూడాలని ముహూర్తం పెట్టాడు. రామే రాజ్యం విపురభిమతం సమ్మతం చ ప్రజానాం అంటూ వేదాంత దేశకులు చాలా చక్కగా కొనియాడారు. ఎక్కడ అక్కడే కూర్చోండి, తీర్థం మీ దగ్గరికి వస్తాం. అన్నిటికంటే గొప్పది రామచంద్రుని యొక్క కృపా దృష్టి. అది మన మీద ప్రసరించాలి. మనం గొడవ పెట్టామనుకోండి, ఈ తీర్థ ప్రోక్షణ యొక్క ఫలం రాముని దగ్గరే ఉంటుంది. సాక్షాత్తు ఆ తీర్థంలో రాముని అనుగ్రహం నిండి ఉంది. అందరూ ఎక్కడ వారు అక్కడ కూర్చొని ఆ ప్రోక్షణను స్వీకరించండి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మీ దగ్గరికే వస్తారు. మీరెవరూ కూడా ముందుకు రావక్కర్లేదు. నిశ్శబ్దంగా ఉండండి. చక్కగా స్వామివారి ఉపన్యాసం చెప్తున్నారు. భక్తులంతా కూడా నిశ్శబ్దంగా ఉండండి. మీరుండేటువంటి ఆ సెక్టార్లలోకి స్వాములు వచ్చి ప్రోక్షిస్తూ ఉన్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండి ఆ తీర్థాలను స్వీకరించండి. భక్తులు నిశ్శబ్దంగా ఉండాలి. తీర్థం ప్రోక్షణ జరుగుతూ ఉంటుంది. కంగారు పడకండి ఎవరు. ప్రవచనం వినడానికి మన గోపిక లేకపోయినా కనీసం నామమన్నా చెప్పండి. శ్రీరామ 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 శ్రీరామ
చేసుకున్నారు. మంచి మాటల్ని మనం పదిలపరుచుకోవాలి. ఇందాక దాకా రామ పట్టాభిషేక వైభవాన్ని మనం విన్నాం. రామ పట్టాభిషేకాన్ని విన్న వాళ్ళకి, దర్శించిన వాళ్ళకి కలిగే ఫలాలన్నీ చెప్పారు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అంటూ మంచి వృద్ధి కలుగుతుంది అని. నిజానికి నాకు అనిపిస్తుంది అన్నిటికంటే క్రమశిక్షణ కలగాలి అని చెప్పుంటే బాగుండేది. రాముడు అంటే ఆదర్శమైన పురుషుడు. లోకంలో అందరూ రాముడే కావాలి రాముడే కావాలి అని రామరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ కోరేవారట. రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథా. విచిత్రం ఏమిటంటే ఇద్దరు వయస్సులో ఉన్న పిల్లలు కలిస్తే మాట్లాడుకునే మాటలు ఇప్పుడు వేరు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వేరు. కోడలు నెట్టేసిందనో అబ్బాయి చూడలేదనో మాట్లాడుకుంటారు ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో వృద్ధులైనా ప్రేమికులైనా పిల్లలైనా ఎవరిని చూసినా ఎవరి దగ్గర మాట్లాడుకుంటున్నా మనం వింటే ప్రతి ఒక్కరి నోట నుంచి వచ్చే మాట రామనామమే. అందరూ రాముడి గురించే మాట్లాడుకునేవారట. ఈరోజు రాముడు ఎంత బాగున్నాడో, ఈరోజు రాముడు ఈ పని చేశాడు అని రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకునేవారట. రాముడు లాంటి రాజు కనుక ఉన్నట్లయితే ఆ రాజ్యం చాలా బాగుంటుంది అంటారు. ఎందుకు అంటే ఒకే ఒక గుణం. రాముడి విషయంలో ఎవరైనా ఒక్క తప్పు చేస్తే ఆ 100 తప్పులు చేసిన అన్నింటినీ మర్చిపోతారట. ఒక్క ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని గుర్తుపెట్టుకుంటారట. మనం ఆయనకి రివర్స్. మనకి 99 ఉపకారాలు ఎవరైనా చేసినా తెలియక ఒక్క అపకారం చేస్తే ఆ ఒక్క అపకారాన్ని గుర్తుపెట్టుకుని 99 ఉపకారాలు మర్చిపోతాం. కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. ఇది రామచంద్రుడు. నిజంగా మనం కూడా రాముళ్ళ ఉండాలి అంటే ఈ ఒక్క గుణం చాలండి. ఒక్క మంచి పని చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకొని దాన్ని స్మరించేవాడు రామచంద్రుడు. అపకారాన్ని మర్చిపోయేవాడు. రామచంద్రుడికి పూర్వభాషి అని పేరు. ఎదుటివాడు మాట్లాడించడానికి మునిపే మాట్లాడతాడట. అయితే ఇలాంటి మాట కాదు, స్మిత పూర్వభాషి అంటారు. నవ్వుతూ మాట్లాడేవాడు. ఎంతమంది నవ్వుతూ మాట్లాడే అలవాటు ఉందని మనకి? ఎదుటివాడు బాగా తెలిసినవాడు వచ్చిన మూతి బిగించుకుని గట్టిగా సీరియస్గా కూర్చుంటారే తప్ప నవ్వుతూ పలకరించే గుణం ఉంటే వాడు రాముడు. ఆ గుణం మీలో ఉంటే మీరు రాముడు అయినట్టే. అలాంటి గొప్ప గుణాలు మనకి ఈ పట్టాభిషేకం అందించాలి. ఒక్క మాట అయితే అందరూ కోరండి, అందరూ దోశలు పెట్టి చెప్పండి. రామా, ఆ రోజు అయోధ్యలో పాలించావు, పట్టాభిషేకం అనుకుంటే అడవికి వెళ్ళిపోయావు, కానీ తిరిగి వచ్చాక అయోధ్యని పాలించావు బాగా. కానీ అంతకంటే గొప్పది, ప్రవేశించడానికి వీలు కాని ఇంకో అయోధ్య ఉంది. ఈ అయోధ్యని పాలించు. అక్కడ రావణాసుడు ఒక్కడే, ఇక్కడ 6 శత్రువులు ఉన్నారు. ఆ అయోధ్య నా హృదయమే. రా, పిలవండి. ఎంతమంది రాముడిని పిలుస్తారో వాళ్ళ హృదయంలో రామచంద్రుడు సుప్రతిష్ఠితుడు కావాలి. రామ, ఈ హృదయమనే రాజ్యాన్ని ఏలవయ్యా, ఇందులో పాలించవయ్యా అని రాముణ్ణి కోరండి. నిజంగా అడగండి. రాముడు ఇది కావాలని కోరుతున్నాడు. ఇక్కడ పెట్టి చేసే పట్టాభిషేకం కేవలం అంతంత మాత్రమే. ఇక్కడ పెట్టుకుని చేసుకునే పట్టాభిషేకం హృదయంలో రాముణ్ణి పెట్టుకుని ఎవరైతే స్వామిని పట్టాభిషిక్తుడిని చేసుకుంటారో అలాంటి వాడు చాలా గొప్పవాడు అవుతాడు. ఈ రోజులు ఎలా ఉన్నాయో ఒక్క మాట చెప్పి ముగిస్తా. అమెరికా వెళ్ళినప్పుడు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం చేయించాం. ఒక భక్తురాలు పట్టాభిషేకం మొత్తం పూర్తయ్యాక స్వామి అసలు ఘట్టం మర్చిపోయారని. అన్నీ చేశాను, ఇంకేమున్నాయి అనుకుంటే గోవింద గోవింద భద్రాచల నివాసాయ ప్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామ
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సరసం భ్రాతృభిः సహ సీతయా వందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం త్యక్తసాకేతవాక్కాయ చిత్రకూటవిహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం సౌమిత్రిణా చ జానక్యాపవానాసిధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గర్భరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీదత్తఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేతాయ హరీషాభీష్టదాయినే కాళిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే చితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం అంతా చెప్పండి ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైః పూర్వైరాచార్యైః మంగళం శ్రీ బోలో రామచంద్ర భగవాన్ కీ జై. జై శ్రీరామ్. ఈ ఘట్టం వినండి. ఒక పెద్ద ఆవిడ అడిగింది అమ్మ, పట్టాభిషేకం అంతా చేయించారు కానీ ఒక్క ఘట్టం మాత్రం వదిలేశారండి. నేను చదువుకున్న దాంట్లో ఇదే ఉందమ్మా, ఏ ఘట్టం లేదు అని అడిగాం. మాకు భయం వేస్తుంది. తీరా చూస్తే ఆవిడ చెప్పింది ఏమిటో తెలుసిన, స్వామీజీ మీరన్ని ఉపన్యాసాలు బాగా చెప్పారు కానీ ఈ ఘట్టం వదిలేశారు. హనుమంతుడికి మాల వేశాక హనుమంతుడు దాన్ని చితక్కొట్టేశాడు కదండి, దాన్ని కొరికేశాడు కదా, ఇది చెప్పలేదే. ఇది ఏ రామాయణంలో ఉందమ్మా అని అడిగితే, అయ్యో మీరు రామాయణం చూడలేదా? నాకు తెలిసిన రామాయణాలన్నీ చూశానమ్మా, సంపూర్ణ రామాయణం సినిమా చూడండి స్వామి అందండి ఆవిడ. అంటే వాల్మీకి రామాయణ గ్రంథం మనం ప్రమాణం అనుకుంటే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి మీడియా ప్రమాణం అనుకుంటాను. మీడియా ఏ చెత్త చూపిస్తే దేన్ని చూపిస్తే అదే ప్రమాణం తప్ప గ్రంథం ప్రమాణం మూలమని అనుకోవట్లే. అందుకని ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మూల గ్రంథాలు మనం మర్చిపోకూడదు. టీవీల్లో వచ్చేవే వాస్తవాలు అనుకున్నామా మన పని అంతే సంగతులు. అందుకని గ్రంథం చదవడం మర్చిపోకండి. ఒకవేళ టీవీలో ఏదైనా చూపించినా ఇది వాస్తవమా కాదా అని ఒకసారి గ్రంథం చదవడం, సప్రమాణంగా ఉండే గురువుల్ని ఆశ్రయించడం. ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం. అలాంటి రామాయణంలో ఉండే గ్రంథాన్ని వదిలిపెట్టి ఏవేవో చెప్పేసే వాళ్ళు కూడా తయారవుతున్నారు. రాముడు కేవలం మనిషి, రాముడే అన్నాడు ఆత్మానం మానుషం మన్యే అని వాళ్ళంతా చెప్తున్నారు. బ్రహ్మ వచ్చి ప్రత్యక్షమై నువ్వు సాక్షాత్తు నారాయణుడవయ్యా అని చెప్పినప్పుడు నేను దశరథ కుమారుణ్ణి అని రాముడు చెప్పి, మరి నేను ఎవరినో మీరే చెప్పండి నాకు తెలియదు అన్నాడు. రాముడికి కృష్ణుడికి చాలా తేడా ఉంది. కృష్ణ పరమాత్మ సర్వం నేనే, నా వల్ల ఈ లోకాలన్నీ నడుస్తాయని చెప్పుకున్నాడు. రాముడు చెప్పుకోడు, చెప్పిస్తాడు. నేను ఎవరినో చెప్పు అని బ్రహ్మని అడిగితే బ్రహ్మ చెప్పాడు, నువ్వు సాక్షాత్తు శంఖచక్రధారి అయిన నారాయణుడివి అని సీతా స్వయం లక్ష్మి భవాంస్తు నారాయణ అంటూ ఆ భగవతత్వాన్ని బ్రహ్మ తెలియజేశాడు. స్వామి ధరించిన ఆయుధాలు కూడా సామాన్యమైన ఆయుధాలు కాదు.
విష్ణు పురాణం మనం దర్శించినట్లయితే విష్ణు పురాణంలో మనకి దర్శనమిస్తుంది అస్త్రభూషణాధ్యాయం. అందులో ఉండే చక్రం కానీ శంఖం కానీ ఇవన్నీ మనకి జ్ఞానాన్ని ఇచ్చేవి, శత్రువుల్ని తొలగించేవి. ఆయన చేతిలో ఉండే గద మన బుద్ధికి సూచకం. ఆయన వరలో పెట్టుకునేటువంటి ఖడ్గం ఏదైతే ఉందో అది జ్ఞానానికి సూచకం, ఆ వర అజ్ఞానానికి సూచకం. ఇలా ఆభరణాలుగా మనకి కనిపించేవన్నీ కూడా మనకి జ్ఞానాలు ఇచ్చే ఒక అద్భుతమైన గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. అలాంటి రాజలాంఛనాలను ధరించి రామచంద్రుడు ఈరోజు వేయించేస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మన రాష్ట్ర గవర్నర్ గారు, ఉభయ రాష్ట్రాలకి గవర్నర్ గారు శ్రీమాన్ నరసింహం గారు ధర్మపత్నితో సమేతంగా రావడం చాలా విశేషం. ఒక్కటి గమనించాలి, ఎందరో ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు అధికారికంగా, కానీ సంప్రదాయ దుస్తులు ఊర్తుకుండ్రధారణ ధరించి వచ్చే ఏకైక అధికారి మన నరసింహం గారిని సగర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి అధికారులు ఎక్కువ మంది రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, వచ్చి సంప్రదాయాన్ని కాపాడాలి, ఆలయ వ్యవస్థని కాపాడాలి. అది లేకపోతే ధర్మం మొత్తం ఎటెళ్ళిపోతుందో తెలియదు. ఈ రోజుల్లో గుడిని గుళ్ళో లింగాన్ని మింగేవాడు తయారవుతున్నారు. ఇలాంటి కాలంలో ఇలాంటి అధికారులు ఉండడం నిజంగా రాముని యొక్క రాజ్యం రావడానికి సూచకమని అనిపిస్తాం. శ్రీమాన్ నరసింహం గారికి, వారి ధర్మపత్ని, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అనేక రామచంద్రుని యొక్క శుభ పరంపరలు అందుగాక అని మంగళాశాసనం చేస్తూ కార్యక్రమాన్ని చక్కగా జరిగినటువంటి మా అర్చక స్వామి బృందం, అలాగే ప్రపంచానికి చక్కగా అందించే మీడియా వారు, అలాగే మన ఈఓ గారు, అలాగే పాలక మండలి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు అందిస్తూ చాలా క్రమశిక్షణతో భక్తులు కూర్చున్నారు. మీ అందరికీ చాలా మంగళాశాసనాలు తెలియజేయాలి. ఎందుకంటే నీళ్లు రావడం ఆలస్యమైన తీర్థం కోసం కంగారు పడకుండా చూస్తున్న మీ వైనం అద్భుతం. ఇలాగే భక్తి శ్రద్ధలతో మరింత కార్యాలు మీరు చేసుకోగలగాలి అని మంగళాశాసనం చేసుకుంటూ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ కేసీఆర్ గారు చక్కగా కార్యక్రమానికి కావాల్సినటువంటి సంభారాలని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు అని విన్నాం. వారికి, వారి బృందానికి అందరికీ కూడా సకల శ్రేయస్సుని మన భద్రాద్రి రాముడు భద్రంగా చేయుగాక అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.